హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటైతే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఈరోజు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. వీటన్నిటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్స్ శాంపిల్ టెస్ట్లు అనేటువంటి మన యాప్లో ఉంటాయి. ఒకసారి అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 కొలువుల భర్తీకి రాస్తా సాఫ్ అంటూ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. కోర్టు కేసులున్న ముందుకే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ గోవా తీర్మానం మేరకు నియామక ప్రక్రియ, కట్ ఆఫ్ పైన కమిషన్ కసరత్తు, ఎస్టీలకు 45 నుంచి 50 లోపు, ఓసీలకు 64 వరకు ఛాన్స్, ప్రిలిమ్స్ రాసింది 2,86,000 మంది, మెయిన్స్కు 25,150 మంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కేసులు ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగదంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు యూపీఎస్సీ గోవా తీర్మానాన్ని బేస్ చేసుకుని ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు టెన్షన్ అవసరం లేదన్నమాట. ఇదిలా ఉండగా కట్ ఆఫ్ మార్కుల పైన ఓ క్లారిటీ వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ 1:50 ఎంపిక చేయనట్లు ఇదివరకే మనకు టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. ఈ మేరకు 3,80,000 మంది దరఖాస్తు చేసుకోగా 2,86,000 మంది పరీక్ష రాశారు. దీనిలో మనకు 25,150 మంది అర్హత సాధించనున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా కట్ ఆఫ్ మార్కుల పైన టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నియామకాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భర్తీ కానున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులంతా మెయిన్స్ క్వాలిఫై అయ్యే కట్ ఆఫ్ మార్కుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రిలిమ్స్కి విడుదల చేసినప్పటికీ ఇంకా ఫైనల్కి రావాల్సి ఉండడంతో అయోమయం నెలకొందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ పైన కోర్టు కేసులు నడుస్తుండడంతో నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు సైతం వెంటాడుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీనిపైన యూపీఎస్సీ గోవా తీర్మానాన్ని టీఎస్పీఎస్సీ పరిశీలిస్తున్నది. దీని ప్రకారం కోర్టు కేసులు నడుస్తున్నా పోస్టుల భర్తీ ఆపేందుకు కాలయాపన చేయవలసిన అవసరం లేదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఏపీలో కూడా ఇదే నిబంధనల ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ పై కసరత్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. 11 ఏళ్ల తర్వాత మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వెళ్లడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ కమిషన్ కట్ ఆఫ్ పైన కసరత్ చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు 1:50 రేషియోలో మనకైతే మెయిన్స్కి అయితే ఎంపిక చేస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ ఓసీ జనరల్ మార్కులు కనుక చూసుకుంటే 62 నుంచి 64 వరకు కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే అంచనా వేయడం జరిగింది. మహిళలకు వచ్చేసి 60 నుంచి 63 మధ్య అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా బీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 60 నుంచి 64, అదే మహిళలు అయితే 50 నుంచి 54 ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 49 నుంచి 55, మహిళలు అయితే 44 నుంచి 49, ఎస్టీ వాళ్ళకు 45 నుంచి 50, అదేవిధంగా దీనిలో మహిళలకు వచ్చేసి 43 నుంచి 46 ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక కట్ ఆఫ్ అంచనా అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మనకు గోవా తీర్మానంతో భర్తీ అని చెప్పేసి కూడా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పరీక్షలు అంటేనే కోర్టు కేసుల ఆందోళన అభ్యర్థులను వెంటాడుతుంది. ఇలాంటి వాటి కోసం 2019లో యూపీఎస్సీ ఒక స్పెషల్ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. యూజీసీ 2019 గోవా తీర్మానం ప్రకారం కోర్టు కేసులున్నా కూడా నియామక ప్రక్రియను ఆపవలసిన పని లేదు. దీని ప్రకారం ఇప్పటి వరకు యూపీఎస్సీ ఒకవైపు కోర్టు కేసులున్నా కూడా మరోవైపు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఇదే ఫార్ములాను రాష్ట్రాలు కూడా పాటించాలని ఈ తీర్మానంలో నిర్ణయించారు. ఉదాహరణకు ఏపీలో 2020లో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్ష మీద కూడా అనేక కేసులున్నాయి. అయినా భర్తీ నియామక ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఉద్యోగంలో చేరారు. దాదాపుగా 3 నెలల నుంచి వారంతా విధుల్లో ఉండి వేతనాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నియామక ప్రక్రియపై ఓవైపు కేసులు నడుస్తున్నా మరోవైపు భర్తీ ప్రక్రియ పూర్తి అవుతున్నది. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఇదే తీర్మానాన్ని పాటించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే కోర్టు కేసుల్లో కూడా నియామక ప్రక్రియ ఆగకుండా దాన్ని కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 1 సంబంధించి మరొక ఆర్టికల్ కూడా వేరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు, ఆంధ్రజ్యోతిలో. గ్రూప్ 1 అభ్యంతరాలపై నిపుణుల కమిటీ వారం రోజుల్లో ఫైనల్కి
కోర్టు కేసులపై స్పష్టత వచ్చాకే ఫలితాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష కీ పైన అభ్యంతరాలను పరిష్కరించడానికి టీఎస్పీఎస్సీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలను కమిటీ పరిశీలించి వారం రోజులుగా మనకు ఫైనల్ కీని ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో మనకు కోర్టు కేసులపై స్పష్టత వచ్చాకే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేసేటువంటి యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సబార్డినేట్ నిబంధనలో సవరణ, 6% రిజర్వేషన్ల స్థానంలో 10% అనే పదం చేరిక, ఉద్యోగుల రోస్టర్ పాయింట్లతో మార్పులు, ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా జారీ చేసింది. జీవో నెంబర్ 130 అని చెప్పేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు ఎస్టీ రిజర్వేషన్ సవరణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో దానికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996ను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు సిఎస్ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం 6% నుంచి 10%కి పెంచుతూ సెప్టెంబర్ 30న జీవో 33 జారీ చేసింది. దానికి అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను కూడా సవరించి ఇక మీదట 10% రిజర్వేషన్లను ఎస్టీలకు వర్తింపజేయాలని ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎస్టీ ఉద్యోగుల కోసం అనుసరించేటువంటి కొత్త రోస్టర్ పాయింట్లను కూడా ప్రకటించినట్లు దీనిలో అయితే మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనకు 6% రిజర్వేషన్లను తొలగించి 10% రిజర్వేషన్ అనే పదాన్ని కూడా దానిలో చేర్చినట్లయితే ఇవ్వడం జరిగింది. ఇక మీదట మనకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 15, 42, 67, 92 రోస్టర్ పాయింట్లు సో అవి ఎస్టీ కేటగిరీకి వర్తిస్తాయి. అదేవిధంగా ఎస్టీల కోసం నిర్దేశించినటువంటి 33, 75 రోస్టర్ పాయింట్లు ఇక మీదట ఎస్టీ మహిళలకు వర్తిస్తాయని చెప్పేసి దానిలో వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ అఫీషియల్ నోట్ కూడా నిన్న తెలంగాణ ప్రభుత్వం అయితే జారీ చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించండి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వెలుగులో ఇవ్వడం జరిగింది. పోలీస్ ఉద్యోగాల్లో మినిమం కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలన్న ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వంతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఓసీ కేటగిరీతో సమానంగా తమకు కనీస కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించారని కోరుతూ పలువురు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హతకు సంబంధించి ప్రత్యేక కనీస కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదని వివరించారు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అక్టోబర్ 10న ఇచ్చినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ను కొట్టివేసి కనీస అర్హత మార్కులు పేర్కొంటూ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోరారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరుగుతుంది. దీన్ని పరిశీలించాలని హైకోర్టు కూడా సంబంధిత టీఎస్ఎల్పీఆర్బీ కావచ్చు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. మనకి ఈ రోజుతోటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన పార్ట్ 2 దరఖాస్తు తేదీ అయితే కంప్లీట్గా అవుతుంది. సో ఈరోజు నైట్ 10 o'clock వరకు మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఫాస్ట్గా అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు ఇక్కడ గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టుల దరఖాస్తులకు సవరణ అని చెప్పేసి చూడవచ్చు. మనకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 10 నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు వీటికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన లింక్ కూడా యాక్టివేట్ అయింది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా అదే కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా వీటికి సంబంధించి అప్లై చేసి ఎగ్జామ్ రాసినట్లయితే దీనికి సంబంధించిన లిస్ట్ కూడా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. సో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను లాస్ట్ మంత్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఈ రోజు పార్ట్ 2కు సంబంధించిన వీడియో కూడా వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే మీరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అత్యున్నత న్యాయపీఠంపై జస్టిస్ చంద్రచూడ్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరు, కొత్త చీఫ్ జస్టిస్ను అభినందించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ డివై చంద్రచూడ్ అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు స్టాటిక్ అంశాలు కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఎన్నోవ ప్రధాన న్యాయమూర్తి, 50వ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి మన గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు. సో రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అని చెప్పేసి కనుక అడిగినట్లయితే 124(2) అనే ఆర్టికల్ మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంబంధించి మనకు తెలుపుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క
పదవి విరమణ వయసు 65 years. ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క శాలరీ వచ్చేసి 2,80,000 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూడండి. సో మనకు మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైంది కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు మనకి ఎవరైతే 50వ ప్రధాన న్యాయమూర్తిగా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈ డివై చంద్రచూడ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత్ వెలిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2030 నాటికి 3వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. సో రీసెంట్గా మనకు ఈ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతదేశం 2027 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో 3వ స్థానం ఉంటుందని చెప్పి తెలిపింది. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం సో ఈ క్రింది ఏ సంవత్సరం వరకు భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలవుందని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. సో అది 2027. లేకుంటే ఏ నివేదిక 2027 వరకు ఇట్లా 3వ స్థానంలో ఉంటుందని చెప్పేసి ఆ నివేదికను బేస్ చేస్తూ కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుంచుకుని దాంతోపాటుగా ఇక్కడ 2030 నాటికి భారత్ 3వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా కూడా అవతరిస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు జపాన్ అండ్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెట్టి మనది ముందుకు వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సి. అంటే ప్రజెంట్ మనకి ఏంటంటే ఫస్ట్ యూఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత జపాన్, జర్మనీ, ఇప్పుడు మనది 5వ ప్లేస్లో అయితే ఉంది. రీసెంట్గా మనం బ్రిటన్ దాటి అంటే 6వ ప్లేస్లో ఉన్నటువంటి మనం 5వ ప్లేస్కి రావడం జరిగింది. సో మనకి ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఎక్కువగా మనకైతే న్యూస్ ఉంటుంది కనుక సో రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఈ పాయింట్ ఆఫ్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే చరిత్ర సృష్టించినటువంటి తెలుగు తేజం దీప్తి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఆస్ట్రేలియా వేదికగా జరిగినటువంటి ఆసియా క్రీడల్లో భారత్కు చెందినటువంటి తెలుగు తేజం దీప్తి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పథకాన్ని సొంతం చేసుకున్నట్లు ఇక్కడ ఒకటి చూడవచ్చు. మనకు బ్రిస్బెన్లో జరిగినటువంటి క్రీడల్లో సో మనకు ఈ ఎవరైతే దీప్తి ఉంది కదా సో 57.5 సెకండ్లో 400 మీటర్స్ను ఛేదించి స్వర్ణం సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడగవచ్చు. సో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ కనుక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిమే సో ఈ ఘనతను సాధించడం జరిగింది. డైరెక్ట్ బిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేమ్ గుర్తుంచుకోండి. సో ఇవి మనకు కరెంట్ అఫేర్స్, అదేవిధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.